ఈ దినము ఒక విషయాన్ని మనం ధ్యానించుకుందాము. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టాడా లేదా ఆయన ఈ లోకానికి వచ్చాడా అన్న సందర్భాన్ని ఈ దినం మనము నేర్చుకుందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టాడా లేదా ఈ లోకానికి ఆయన వచ్చాడా అన్న విషయాన్ని మనం ఈ దినము నేర్చుకుందాము. లేఖనాలు ఈ విషయాన్ని గురించి ఏమని బోధిస్తున్నాయో మనము ఆలోచిద్దాం, పరిశీలిద్దాం, వాస్తవాన్ని మనము గ్రహించుకుందాం. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టాడని వ్రాయబడి ఉంది. అదే ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టాడు అని కూడా వ్రాయబడి ఉంది. పుట్టాడు అని వ్రాయబడి ఉంది, వచ్చాడు అని కూడా వ్రాయబడి ఉంది. ఇవి రెండిట్లలో ఏది వాస్తవము? మనము దేనిని నమ్మాలి? ఆయన పుట్టాడని ఉంది, వచ్చాడని ఉంది. మనం ఏం అర్థం చేసుకోవాలి? ఈ లేఖనాలను ఎలా అర్థం చేసుకొని దేవుడు ఆయన పిల్లలమైన మనకు ఏం చెప్పాలనుకున్నాడో దానిని మనము చక్కగా నేర్చుకోవాలని మన కొరకు వ్రాయించిన ఈ మాటలను మనము పరిశీలనగా తెలుసుకుందాం. ఓకే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చదవండి ఇప్పుడు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు అని వ్రాయబడింది. ఇక్కడ ఆయన అంటే ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన అనగా యేసు ప్రభు. ఆ యేసు ప్రభు ఈ లోకములోనికి ప్రవేశించినప్పుడు చెబుతున్న సందర్భం అంట. ఏం చెప్తున్నాడో అక్కడ వ్రాయబడింది. కానీ అక్కడ వ్రాయబడినటువంటి మాటను ఆలోచిస్తే ఆ యేసు ప్రభు ఈ లోకములోనికి ప్రవేశించున్నప్పుడు అని వ్రాయబడింది. ప్రవేశించాడంట. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములోనికి ప్రవేశించాడు అని వ్రాయబడింది. ప్రవేశించాడు అని అంటే అర్థం ఏంటిది? అవునా కాదా? వచ్చాడు అని అర్థం. అవునా కాదా? ఉంటే వస్తాడా, లేకపోతే వస్తాడా? అవునా కాదా? ఎవరన్నా ఫోన్ చేసి అర్జెంటుగా ఇగో నేను ఇది మర్చిపోయినా, నేను వస్తున్నాను, ఆ వస్తువును పంపించు అని అంటే ఆ పిల్లలతో పంపిస్తున్నా తోవలో అని అక్కడ తీసుకో అని చెప్తుంటాం. అవునా కాదా? అంటే ఉన్న వాళ్ళనే పంపిస్తామా, లేని వారిని పంపిస్తామా? లేని వారిని ఎవరైనా పంపిస్తామా? ఎవరిని పంపిస్తాము? ఉన్నవారినే పంపిస్తాము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములోనికి ప్రవేశించాడు అని అంటే ఈ లోకములోనికి రాకముందు ఆయన ఉన్నాడా లేడా అని అంటే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఆయన ఈ లోకములోనికి రాకముందు ఉన్నాడు అని వ్రాయబడింది. అర్థమైందా? ఆయన ఈ లోకములోనికి ప్రవేశించాడు అని వ్రాయబడి అంటే వచ్చాడు అని అర్థం. ఇంకా అదే ప్రకారంగా 7వ వచనాన్ని కూడా చదవండి. అక్కడనే వ్రాయబడిన మాట 10వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటిని అన్న మాట యేసుప్రభు చెప్తున్నాడు. యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంట? ఈ లోకములోనికి ప్రవేశించిన తర్వాత దేవుడు వ్రాయించిన గ్రంథాన్ని చేత పట్టుకొని ఆయన మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, దేవా నీ చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేర్చడానికే, నీ సంకల్పాన్ని ఈ భూమి మీద నేను నెరవేర్చడానికే ఈ భూమి మీదికి నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. వచ్చి ఉన్నాను అని అంటున్నాడు. మీకు అర్థం కావాలి, ఆయన పుట్టాడా
ఈ లోకానికి ఆయన వచ్చాడా? వచ్చాడు అని అంటే అంతకు ముందు కూడా ఆయన ఉన్నాడు కాబట్టే వచ్చాడు అని అంటు. అవునా కాదా? అంతకు ముందు కూడా ఆయన ఉన్నాడు కాబట్టే వచ్చాను అని చెబుతున్నాడు యేసుప్రభు. ఎందుకు వచ్చావయ్యా నీవు అని అంటే యేసుప్రభు చెప్తున్నాడు, నా తండ్రి చిత్తమును నెరవేర్చుటకే నేను ఈ భూమి మీదికి వచ్చాను. అంటే చూడండి, మొదటి వచనం 5వ వచనంలో మనకు కనబడుతుంది ఆయన వచ్చినట్టుగానే, 7వ వచనంలో కూడా మనకు కనబడుతుంది ఆయన పరలోకము నుండి ఈ భూమి మీదికి వచ్చాడు అని వ్రాయబడింది. ఇంకా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం. ఈ మాటలను నేను కొంచెం త్వరగా తీపిస్తాను, త్వరగా చదివిస్తాను. ఎందుకంటే అన్ని ఒకే రకమైన మాటలు కనుక మీకు అర్థం కానికి త్వరగా తీపిస్తాను. ఓకేనా? తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. చూడండి, ఎక్కడైనా ఏ మాటలు వ్రాయబడుతున్నాయో చూడండి. పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకమునకు వచ్చెను. ఈ 3 మాటల్లో మనకు ఏం కనబడుతుంది? వచ్చాడు అని వ్రాయబడింది. వచ్చాడు అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? అంతకు ముందు ఉన్నాడు గనక ఉన్న ఆయనే ఈ లోకానికి వచ్చాడు అని అర్థం చేసుకోవాలి. ఆలోచించండి, ఎలా వచ్చాడు? శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదికి వచ్చాడు. ఎందుకు వచ్చానని చెప్తున్నాడు? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చానంటున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు? పాపులను రక్షించుటకు నేను వచ్చాను అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్నాడు. అదే ప్రకారంగా మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. ఇక్కడ వచ్చాను అని చెప్తున్నాడు. ఎందుకు వచ్చానో కూడా కారణాన్ని యేసు ప్రభు ఈ 3 విషయాల్లో కూడా చెబుతున్నాడు. ఆయన ఈ లోకములోనికి ప్రవేశించాడు అని మొదటగా తెలుసుకున్నాం. ఎందుకు ఆయన ఈ లోకములోనికి ప్రవేశించాడు, ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని అంటే దేవాన్ని చిత్తాన్ని నెరవేర్చుటకే, తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చుటకి నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. వచ్చాను అంటున్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే నేను ఈ లోకానికి వచ్చానని మరలా చెప్తున్నాడు. ఆలోచించండి, ఎందుకు వచ్చానంటే పాపులను రక్షించడానికే నేను వచ్చాను అని అన్నాడు. అర్థమైందా? నేను పుట్టాను అని అన్నాడా? వచ్చాను అని అన్నాడా? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను, పాపులను రక్షించడానికే నేను వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు తెలుసా? పరిచారము చేయించుకొనుటకు నేను రాలేదు. నేను ఎందుకు రాలేను? ఇతరులు నాకు పరిచారము చేయడానికి వాళ్ళతో పరిచారము చేయించుకోవడానికి రాలేదు. ఎందుకంటే ఒక రాజు ఉన్నాడు అనుకో, రాజుకు పరిచారము చేసే వాళ్ళు ఉంటారా లేదా? పరిచారం అని అంటే సేవ చేసేవాళ్ళు. ఆయనకు కావలసిన ప్రతి పనిని చేసేవారిని ఏమంటారు? పరిచారకులు లేదా సేవకులు అంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు? ముల్లోకాలను ఏలుతున్న ఒక చక్రవర్తి, రాజులకు రాజు. మనం తెలుసుకున్నాం కదా, రాజులకు రాజు అని తెలుసుకున్నాం. ఆయన ప్రభువులకు ప్రభు అని తెలుసుకున్నాం. ఆయన ఎవరు అని అంటే వాక్యమై ఉన్న దేవుడు అని తెలుసుకున్నాము, మహాదేవుడు అని తెలుసుకున్నాము. ఇంకా ఏమని తెలుసుకున్నాం? సర్వాధికారి అయిన దేవుడు అని తెలుసుకున్నాము, బలవంతుడైన దేవుడు అని తెలుసుకున్నాము, నిజమైన దేవుడు అని కూడా తెలుసుకున్నాం. ఇంత గొప్ప దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అని అంటే అనేకుల చేత పరిచారము సేవ చేయించుకొనుటకు రాలేదంట. ఆయన అనేకులకు సేవ చేయుటకు, వారిని రక్షించడానికి
వారిని కాపాడడానికి, వారి ప్రాణమును పాపము నుండి, నరకము నుండి వారి ప్రాణమును విమోచించడానికి, నేను క్రయధనము చెల్లించడానికి అనగా వెల చెల్లించడానికి, వారిని పాపము నుండి విమోచించడానికి, విడిపించడానికి, నా ప్రాణమునిచ్చుటకు, నా ప్రాణము పెట్టుటకు నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ కూడా సేమ్ అదే మాట, వచ్చి ఉన్నాను అని అంటున్నాడు. నేను పుట్టి ఉన్నాను అన్న మాట యేసుప్రభు ఇక్కడ నన్ను చెప్తున్నాడా? మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక మంచి విషయం మీరు వింటారు చివరి వరకు వింటే. యేసుక్రీస్తు ప్రభుల వారి మాటల్లో నేను వచ్చాను 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 అంటున్నాడు. ఎందుకు వచ్చావయ్యా అని అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, పాపులను రక్షించడానికి, ఆ పాపులను రక్షించడానికి ప్రాణం పెట్టుటకు నేను వచ్చాను అంటున్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం తీయండి. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఏమంటున్నాడు అక్కడ? నశించిపోయిన దానిని వెదకి రక్షించుటకు నేను ఈ లోకానికి వచ్చాను అంటున్నాడు. కారణం చెప్తున్నాడు, ఎందుకు వచ్చాడో కూడా చెప్తున్నాడు. అవునా కదా? కారణం ఏంటిది? ఎందుకు వచ్చాడో చెప్తున్నాడు, ప్లస్ నేను వచ్చాను అంటున్నాను. పుట్టానని చెప్పట్లేదు ఎక్కడ కూడా, వచ్చాను. ఎందుకు వచ్చావంటే రీజన్ కూడా చెప్తున్నాడు. ఆ రీజన్ ఏంటిదంటే ఇక్కడ చెప్తున్న రీజన్ ఏంటిది? మనుషులందరూ పాపము చేసి నశించిపోయారు, నాశనకరమైన స్థితిలో ఉన్నారు. చచ్చిపోతే మనుషులందరూ ఎక్కడికి వెళ్తారు? నరకానికి జారిపోతారండి. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనుషులను వెదికి రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు నిజమైన దేవుడు ఎవరో మనం కొంతవరకు విన్నాం, తెలుసుకున్నాం. నిజమైన దేవుడు మనం పూజిస్తున్నటువంటి దేవాది దేవుడు. ఆయనను మనం వెతికామా? నిజమైన దేవుడు ఎవరు, నన్ను పుట్టించిన దేవుడు ఎవరని మనం ఏమైనా దేవుణ్ణి వెతికామా? వెతకలేదండి. కానీ దేవుడే మనలను వెతుక్కుంటూ మన యొద్దకు వచ్చాడు. ఇది ఎంత గొప్ప భాగ్యమో ఈనాడు మనం మర్చిపోతున్నాం. ఈ ఊర్లో ఎంతోమంది ఉన్నారు, వారెవ్వరికి లేని భాగ్యం మొదటగా దేవుడు మీకు ప్రసాదించాడు. నిజమైన దేవుడు మిమ్మల్నే వెతుక్కుంటూ మీ యొద్దకు సువార్తను పంపించి తనను తాను మీకు పరిచయం చేసుకున్నాడు, మీకు తెలియజేసుకున్నాడు. మీ ద్వారా అనేకులు ఈ నిజమైన దేవుని గురించి తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన యొక్క కోరికను నెరవేర్చలేకపోతున్నాం. మనం దేవుణ్ణి వెతకలేం, కానీ ఆయనే వెతుకుంటూ మన యొద్దకు వచ్చాడండి. కాబట్టి ఇక్కడ వ్రాయబడిన మాట, నశించిపోయిన మానవాళిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మనిషిగా ఈ భూమి మీదికి వచ్చాడు అని వ్రాయబడింది. అదే ప్రకారంగా మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నాడంటే, ఇతర సమీప గ్రామములలో నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదుము రండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని. ఆలోచించండి, ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్న మాటలు ఇంకా అనేకమైన ఉన్నాయి, కానీ ఇంతవరకు చాలు. ఏమంటున్నాడు ఆయన? నేను వచ్చాను అంటున్నాడు. ఎందుకు వచ్చాడో కారణము కూడా చెప్తున్నాడు. ఆ కారణంలో ఇంకొక కారణం ఏంటిదంటున్నాడు అక్కడ? సువార్త ప్రకటించడానికి నేను బయలుదేరి వచ్చి తిని అన్న మాట యేసుప్రభు చెప్తున్నాడు. ఎందుకు వచ్చాడంటే యేసుప్రభు సువార్త ప్రకటించడానికి. సువార్తను ఎందుకు ప్రకటించడానికి వచ్చాడు అని అంటే,
మనుషులందరూ పాపము చేసి దేవునికి శత్రువులుగా మారిపోయారు. శత్రువులుగా మారిపోయినటువంటి వారందరినీ దేవునితో సమాధానపరచడానికి, దేవునితో తిరిగి కలపడానికి, సమాధాన సువార్తను ప్రకటించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఇంకెందుకు వచ్చాడంటే మనుషులను దేవునితో సమాధానపరచడానికి, దేవునితో కలపడానికి, తండ్రితో మనల్ని అందరినీ కలపడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకొరకు యేసుప్రభు పుట్టినప్పుడు ఏం జరిగిందో తెలుసు కదా. యేసుప్రభు పుట్టినప్పుడు ఏం జరిగిందో తెలుసా? గొల్లలకు యేసు ప్రభు పుట్టాడన్న వార్త తెలియగానే పరలోక సైన్య సమూహమే దిగి ఏమంటుందో తెలుసా? ఏమని ఆ పరలోకమందున్న ఆ దేవదూతలన్నీ దిగి వచ్చి ఏమని మాట్లాడుతున్నాయో తెలుసా? దేవుడు పరిశుద్ధుడని ఆయనను స్తుతిస్తూ ఏమని మాట్లాడుతున్నాయంటే, ఆయనకు ఇష్టలైన ప్రజలకు ఈ భూమి మీద సమాధానము అన్న మాట బైబిల్లో రాయబడింది. ఎవరికంట సమాధానము? ఆయనకిష్టులైన మనుషులకు సమాధానము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఈ భూమి మీద ఆయనకిష్టులైన వారందరికీ సమాధానము యేసుక్రీస్తు ద్వారా కలుగుతుంది అని దేవదూతలు ప్రకటించాయండి. మళ్ళా ఈ భూమి మీద మనుషులు దేవునికి ఇష్టలుగా ఉన్నారా? ఆయనకి ఇష్టలైన వారికే దేవుడు అనుగ్రహించే సమాధానం వస్తుందని వ్రాయబడింది. మళ్ళా భూమి మీద యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చే వరకు ఆయనకి ఇష్టలైనటువంటి వారు ఎంతమంది ఉన్నారంటే కొంతమందే ఉన్నారు. ఆయనకి ఇష్టలైన వారికే దేవునితో సమాధానం. అందరికీ సమాధానం కాదు, అందరికీ దేవునితో సమాధానం రాదు. కొందరికే ఆ సమాధానం కలుగుతుంది. కానీ అందరి కొరకు వచ్చాడు యేసు ప్రభు. కానీ ఆయనకిష్టులైన వారికే సమాధానము భూమి మీద కలుగుతుంది. ఆయనకిష్టులనంటే ఇప్పుడు దేవునికి ఇష్టలైన వారికే సమాధానం కలుగుతుంది. మళ్ళీ దేవునికి నీవు ఇష్టడుగా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒకప్పుడు మనం దేవునికి ఇష్టలుగా ఉన్నామంటే ఇష్టలుగా లేము, దేవుడు ఇష్టపడే విధంగా లేము. ఎందుకంటే మనం పాపం చేసి దేవుడు అసహించుకునే విధంగా మనం ఉన్నాం. దేవుడు మన బ్రతుకులను చూసి ఇష్టపడే విధంగా మనం లేము. మళ్ళీ దేవుడు మనల్ని ఇష్టపడాలంటే ఏం చేయాలంట? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యం. మరలా మనం అందరం దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. దేనిని గురించిన విశ్వాసం ఉండాలి? యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించినటువంటి విశ్వాసం. యేసు ప్రభువు నా కొరకే ఆ పరలోక మహిమను విడిచిపెట్టి ఆ పరలోకంలో దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని కూడా నన్ను రక్షించడానికి ఆ పరలోక మహిమను, ఆ పరలోకములో దేవునితో సమానంగా ఉండే ఆ భాగ్యాన్ని కూడా నా కొరకు విడిచిపెట్టుకొని ఈ భూమి మీదకి వచ్చి నన్ను రక్షించడం కొరకు నాకు బదులుగా నా శిక్షను ఆయన మీద వేసుకొని నాకు బదులుగా యేసు ప్రభు చనిపోయి రక్తమంతా కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ దినం లేచిన సజీవుడని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే యేసు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారే దేవునికి ఇష్టలు. ఇలా నువ్వు యేసు ప్రభు చేసిన త్యాగాన్ని నువ్వు విశ్వసిస్తే నువ్వు దేవునికి ఇష్టడుగా మారిపోతావు. అప్పుడు దేవుడు నీతో సమాధాన పడతాడు. అప్పటిదాకా దేవుడు నీతో సమాధాన పడడు. ఆయన వచ్చింది ఎందుకు? మనందరి కొరకు బలి ఇవ్వడానికి. యేసు ప్రభు ఆయన బలిని ఎవరైతే విశ్వసిస్తారో, నమ్ముతారో వారిని దేవునితో సమాధానపరచడానికి యేసు ప్రభు వచ్చాడు. అర్థమైందా ఈ మాట? ఏమని తెలుసుకున్నాము? సువార్త ప్రకటించడానికి. ఏ సువార్త? మనుషులను దేవునితో సమాధానపరిచే సమాధాన సువార్తను ప్రకటించడానికి ఆయన బయలుదేరి వచ్చాడంట. ఎక్కడి నుండి బయలుదేరి వచ్చాడు? ప్రశ్న. ఎక్కడి నుండి బయలుదేరి వచ్చాడు? పరలోకము నుండి ఆయన బయలుదేరి ఈ భూమి మీదకి వచ్చాడంట. ఉందా ఆ మాట బైబిల్లో? ఉందా లేదా? యోహాను రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం.
యోహాను గారు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 3వ వచనం. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించెననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు. యేసుప్రభు ఎక్కడి నుండి బయలుదేరి వచ్చాడంట? అవునా కదా? చూడండి ఎంత చక్కగా వ్రాయబడుతుందో. ప్రతి మాట దేవుడు ప్రతి విషయాన్ని ఎలా వ్రాయిస్తున్నాడు చూడండి. ఇందు నిమిత్తమే నేను బయలుదేరి వచ్చాను, సమాధాన సువార్తను ప్రకటించడానికే నేను బయలుదేరి వచ్చి ఉన్నాను. అంటే ఎక్కడి నుండి యేసు ప్రభు బయలుదేరి వచ్చాడు అని అంటే ఇక్కడ వ్రాయబడి ఉంది, దేవుని యొద్ద నుండి నేను బయలుదేరి వచ్చి తిని భూమి మీదికి అని వ్రాయబడిందండి. ఎక్కడి నుండి వచ్చాడంటే యేసు ప్రభు ఈ భూమి మీదికి దేవుని యొద్ద నుండి, పరలోకము నుండి ఆయన ఈ భూమి మీదికి వచ్చాడు. ఎలా వచ్చాడు అని అంటే ఆలోచిస్తే బైబిల్లో వ్రాయబడింది, ఆయన దేవునితో సమానుడుగా ఉన్నాడంట. అంత భాగ్యాన్ని, దేవునితో ఉండే భాగ్యాన్ని ఎవరైనా విడిచిపెట్టుకుంటారా? అవునా కదా? మన పిల్లలు చూడండి ఎలా ఉంటారంటే, ఎక్కడన్నా వెళ్తున్నారంటే పిల్లలు తల్లిదండ్రులను విడిచిపెడతారా? అమ్మ వెళ్తుంది అని అంటే పరిగెత్తుకుంటారు. తినేది విడిచిపెట్టుకుంటూ ఏం చేస్తుంటారు? ఏడ్చుకుంటూ నన్ను విడిచిపెట్టి వెళ్తావా అనేసి పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరికి వెళ్తారు. ఎంత ఏడుస్తారు చెప్పండి. ఒకవేళ తల్లే గనక తన వెంట ఆ బాబును కానీ పాపను కానీ తీసుకొని వెళ్ళలేదు అనుకో, ఎంత ఏడుస్తారు చెప్పండి. అవునా కదా? అంటే తల్లితో ఉండడానికి పిల్లలు ఇష్టపడతారా? ఇష్టపడరా? తండ్రితో ఉండడానికి పిల్లలు ఇష్టపడతారా? ఇష్టపడరా? అవునా కాదా? ఆఫ్టర్ ఆల్ తల్లిదండ్రులమైన మనతో మన పిల్లలు ఉండడానికి ఎంత ఇష్టపడతారు అంటే ఏడుస్తున్నారండి. పరలోకం అనేది చిన్నది కాదండి. ఆ పరలోకంలో ఎంత గొప్ప మహిమలో ఉన్నాడో తెలుసా? అంత గొప్ప మహిమలో దేవుని కుడిపార్శ్వమున ఉంటూ, ఆయనతో ఉంటూ ఆయనను విడిచిపెట్టుకోవాలని ఎవరన్నా అనుకుంటారా? ఒక క్షణము కూడా విడిచిపెట్టాలనుకోడండి. అవునా కాదా? ఆయన ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు కూడా మాట తీసుకున్నాడు యేసుప్రభు. ఏమన్నా తెలుసా? నేను ఈ భూమి మీదకి వెళ్తానయ్యా, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి అయితే వెళ్తాను, కానీ భూమి మీదకి వెళ్ళిన తర్వాత నువ్వు ఒక్కరోజు కూడా నన్ను విడిచిపెట్టి ఉండొద్దు. ఒక్క రోజు కూడా, ఒక్క గడియ కూడా, ఒక్క నిమిషం కూడా నన్ను విడిచిపెట్టనని మాట ఇస్తే నేను వెళ్తానన్నాడు. మాట తీసుకున్నాను. నిన్ను ఎప్పుడు విడువను, ఎన్నడును విడువను, ఎన్నడు కూడా ఎడబాయను అన్న మాట ఎవరికి ఇచ్చారో తెలుసా? దేవుడు యేసు ప్రభువుకి ఇచ్చినటువంటి మాట అది. ఎప్పుడు విడవలేడండి దేవుడు యేసు ప్రభువుని, ఎప్పుడు విడవలేదు. కానీ ఎప్పుడు విడిచాడో తెలుసా? ఆయన చనిపోయే సమయంలో, సిలువలో ఉన్నప్పుడు చనిపోయే సమయంలో దేవుడు యేసు ప్రభువును విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడు తెలుసా? మనుషుల అందరి పాపాలను యేసు ప్రభు మీద వేసేశాడు దేవుడు. మనుషులందరికీ రావాల్సిన శిక్షను యేసు ప్రభు మీద వేశాడు. ఆయన మీద వేసి మనుషులందరికీ రావాల్సిన శిక్షను యేసు ప్రభు మీద మోపి యేసు ప్రభుని శిక్షిస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సమయంలో దేవుడు యేసు ప్రభు చేతిని విడవడం ద్వారా అప్పుడు అంటున్నాడు, ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసి ఏడుస్తున్నాడండి. అంటే ఆ మాటకు అర్థం ఏంటిదంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావని యేసుక్రీస్తు ప్రభువారు ఏడ్చుకుంటూ దేవుణ్ణి మొరపెట్టాడు. అంత శిక్షిస్తున్నా, కొట్టినా, తిట్టినా, నిందించినా, హింసించినా, ముఖం మీద ఉంచిన, కొరడాలతో కొట్టినా, శిలలు వేసి మేకులు కొట్టి సిలువలో వేసినా కానీ ఆయన ఏడవడం లేదు, కానీ బాధపడుతున్నాడు. కానీ దేవుడు ఆయన చెయ్యిని విడిచినందుకు ఏడ్చాడండి. దేవుడు ఏమన్నాడు తెలుసా? మనందరి కొరకు, మనందరి రక్షణ కొరకు ఆయనను నిమిషమాత్రము విడిచిపెట్టాడు. కానీ విడిచిపెట్టిన తర్వాత దేవుడు ఎంత గొప్ప వాత్సల్యంతో మళ్ళీ ప్రభువును చేర్చుకున్నాడో కూడా బైబిల్లో వ్రాయబడింది. అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఇక్కడ వచ్చి ఉన్నాను అన్న మాట అన్నాడు కదా. ఎక్కడి నుండి వచ్చాడు, ఎక్కడి నుండి బయలుదేరి వచ్చాడంటే పరలోకము నుండి ఈ భూమి మీదకి బయలుదేరి వచ్చాడు.
16వ వచనం కూడా చదవండి. ఇదే అధ్యాయంలో 13వ అధ్యాయం 16వ వచనం చదవండి. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాదు. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, ఆన్సర్ చెప్పండి. దాసుడు గొప్పవాడా, యజమానుడు గొప్పవాడా? ఎవరు గొప్పవారు? ఇద్దరు ఎవరు గొప్పవారమ్మా? దాసుడు గొప్పవాడా, యజమానుడు గొప్పవాడా? అంటే మనం అందరం ఏమంటాం? యజమానుడే గొప్పవాడు అని అంటాం, అవునా కాదా? అదే ప్రకారంగా కింద ఏమంటున్నాడంటే పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాదు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చి తండ్రిని ఏ విధంగా గణపరుస్తున్నాడో మనం ఆలోచించాలి. పంపబడిన వాడు ఎవరు? పంపబడిన వారు ఎవరు? నిజంగా యేసు ప్రభు పంపబడ్డాడా? పంపబడ్డాడా? ఎవరి చేత పంపబడ్డాడు? ఆలోచించాలి. ఇక్కడ పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాదు. దాసుడు యజమానుని కంటే గొప్పవాడు కాదు, యజమానుడే గొప్పవాడు. పంపబడిన నాకంటే నన్ను పంపిన పరలోకపు తండ్రి ఆ దేవుడు గొప్పవాడు అన్న మాట వ్రాయబడింది. పంపబడిన వాడు అన్న దగ్గర 3 అని రాసి ఉంటుంది చూడండి. అక్కడ పంపబడిన వాడు అన్న దానిపైన 3 అనే సంఖ్య ఉందా? 3 అనే సంఖ్య ఉందా? ఉంది. ఆ మాటకు అర్థం ఏంటిది? పంపబడిన వాడు అని అంటే అర్థం ఏంటిది? అపోస్తలుడు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభుల వారు అపోస్తలుడు అని కూడా వ్రాయబడింది. అంటే పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాదు. యేసు ప్రభు అనేక సందర్భాల్లో అంటాడు, నన్ను పంపినవాడు నాకంటే గొప్పవాడు, నా తండ్రి నాకంటే గొప్పవాడని. ఎవరన్నారు ఈ మాట? యేసు ప్రభువే అన్నాడు. యెహోవా దేవుడు యేసు ప్రభు కంటే గొప్పవాడు, నా తండ్రి నాకంటే గొప్పవాడని యేసు ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు. అర్థమైందా? అలా దేవుణ్ణి గణపరచాడు యేసు ప్రభు. యేసు ప్రభు పంపబడినవాడు అనగా అపోస్తులుడు. యేసు ప్రభు అపోస్తులుడా? బైబిల్లో రాయబడింది ఆ మాట కూడా. ఒక్క మాట క్లారిటీ కోసం మీకు అర్థం కావడానికి, ఎందుకంటే ఈ మాటలు అనేక మంది వింటారు కనుక వాళ్ళ కోసము ఈ మాట చెప్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుకుంటే మీకు ఈ విషయం క్లారిటీ వస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక, యేసుక్రీస్తు ప్రభుల వారు పంపబడినవాడా? పంపబడినవాడు అని అంటే అపోస్తలుడు అని అర్థం. అపోస్తులుడా యేసు ప్రభు అంటే? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడు. ఎవరి మీద లక్ష్యముంచుడు? యేసు మీద లక్ష్యముంచుడు, యేసు ప్రభువు మీద లక్ష్యముంచుడు అని చెబుతూ ఆయన ఎవరు అని చెప్తున్నాడు? అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు మీద మీరు లక్ష్యం ఉంచండి అని అంటే యేసు ప్రభు అపోస్తలుడా అంటే అపోస్తలుడే. అపోస్తలుడు అంటే పంపబడిన వాడే. ఎవరి చేత పంపబడ్డాడు? ఎవరి చేత? యేసుక్రీస్తు ప్రభుల వారు పంపబడ్డాడు అని అంటే వ్రాయబడింది. ఒకసారి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. అవును కదా? పంపబడిన వాడు యేసు ప్రభు అంటే దేవుని చేత పంపబడ్డాడు అని తెలుసుకుంటున్నాము. నిజంగా దేవుడు పంపాడనంటే ఇక్కడ అపోస్తలులు సాక్ష్యమిస్తున్నారు. ఏమని సాక్ష్యమిస్తున్నారు? యేసు ప్రభు చేత లోకములోనికి పంపబడిన అపోస్తలులైనటువంటి యేసు ప్రభు శిష్యులు ఇస్తున్న సాక్ష్యం ఏంటిదంటే
తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి ఆయన గురించి మేము సాక్ష్యమిస్తున్నాము. అర్థమైందా? యేసు ప్రభువుని గురించి సాక్ష్యమిస్తున్నారు. ఏమని సాక్ష్యమిస్తున్నారు? దేవుడు యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు. ఎలా పంపించాడంటే లోకాన్ని రక్షించడానికి, లోక రక్షకునిగా ఉండుటకు. అర్థమైందా? ఏ రక్షకుడు అంటే యేసు ప్రభు? లోక రక్షకుడు. లోక రక్షకునిగా ఉండుటకు దేవుడు ఆయనను పంపియున్నాడు అన్నమాట ఇక్కడ వ్రాయబడింది. ఇప్పుడు చూద్దాము. మొదటి నుండి మనం తెలుసుకుంటున్నాము. ఏమని తెలుసుకుంటున్నామంటే ఒకటే మాట, ప్రవేశించాడని ఉంది, వచ్చాడు అని ఉంది, వచ్చాను అంటున్నాడు, పంపియున్నాడు అన్న మాట కూడా వ్రాయబడింది. అవునా కాదా? అప్పటి నుండి ఇప్పటి వరకు మనం చూసుకుంటూ వస్తున్న ప్రతి మాటలో అర్థం ఏంటంటే యేసు ప్రభు పుట్టాడని ఉందా, వచ్చాడు అని ఉందా? వచ్చాడని ఉంది. వచ్చాడు అని అంటే అంతకుముందు ఆయన ఉన్నాడా లేడా? ఉన్నాడు గనకని ఆయన వచ్చాడు. ఉన్నవాడే వస్తాడు కానీ లేనివాడు ఎట్లా వస్తాడు చెప్పు? లేనివాడు వస్తాడా? ఉన్నవాడే వస్తాడు. ఇప్పుడు ఇక్కడనేమో యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు పంపించినట్టుగా ఉంది. పాత నిబంధనలో యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనంలో ఏముంటుందంటే అక్కడ ఉన్నటువంటి మాట ఏంటిదంటే, నేను తర్వాత తీయిస్తాను ఆ మాట. అక్కడ ఏముండి ఉంటుందంటే యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనంలో ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అన్న మాట వ్రాయబడింది. ఎవరెవరు పంపారంట యేసు ప్రభుని ఈ లోకానికి? ఇక్కడ దేవుడు మాత్రమే పంపించినట్టుగా ఉంది. అక్కడ ఏమని వ్రాయబడింది తెలుసా? ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అన్నమాట వ్రాయబడింది. ఇప్పటి వరకు మనం తెలుసుకుంటుంది ఒకటే, ఆయన పుట్టాడా వచ్చాడా అని అంటే వచ్చాడు అన్నంత వరకు మనము ఇంతవరకు తెలుసుకున్నాం. మళ్ళీ పుట్టాడు అని కూడా వ్రాయబడింది కదా, పుట్టాడు అని కూడా వ్రాయబడింది కదా. ఎక్కడుంది ఆ మాట? లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టియున్నాడు అన్నమాట, మీ కొరకు పుట్టియున్నాడు అన్నమాట వ్రాయబడింది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల ఇంతవరకు ఏమని తెలుసుకున్నాం మనము? వచ్చాడు, వచ్చాడు, ఆయన నన్ను పంపాడు అన్న మాటలే మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నాము? మన పాఠం ఏంటిది? యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టాడా, ఈ లోకానికి వచ్చాడా అన్న మాటల గురించి మనం తెలుసుకుంటున్నాము. ఇంతవరకు వచ్చాడు అన్న మాటలనే మనం తెలుసుకున్నాం. యేసు ప్రభు ఎక్కడ మాట్లాడినా నేను వచ్చాను వచ్చాను వచ్చాను, ఆ దేవుడు నన్ను పంపాడు, నా తండ్రి నన్ను పంపాడు అన్న మాటలే ఇంతవరకు తెలుసుకున్నాం. కానీ ఇక్కడ చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టాడు అని వ్రాయబడింది. ఈ మాటలు ఎవరితో చెప్తున్నారు? దేవదూతలు చదువు రాని గొర్రెల కాపరులతో చెప్తున్నారు. వాళ్ళకి అర్థం కావడానికి ఏం మాట్లాడతారు చెప్పండి? అవునా కదా? చదువు రాని వారు గొర్రెల కాపరులు అంటే డిగ్రీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళ? అవునా? ఉన్నత చదువులు చదివిన వాళ్ళు అంటున్నా. చదువు రాని వాళ్ళని ఏం చేస్తారు? బర్లకాడుకో అంటారు, గొర్రెలను మేపనీకో అంటారు. అవునా కదా? అంటే ఈ గొర్రెలను మేపుకుంటున్నారు అని అంటే, పశువులను మేపుకుంటున్నారు అని అంటే అర్థం ఏంటిది? వారు చదువు రాని వారు, విద్య లేని వారు. అలాంటి వారితో దేవదూతలు ఏమని మాట్లాడుతున్నాయంటే, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టియున్నాడు అన్నమాట వ్రాయబడింది. అంటే చదువు రాని వారికి పుట్టియున్నాడు అని వ్రాయబడి చదివి అంటే వాళ్ళకి అర్థమయ్యేటట్లు పుట్టియున్నాడు అని వ్రాయిస్తున్నాడు. ఎందుకొరకు యేసు ప్రభు పుట్టాడంట? అమ్మ, యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టాడు అని వ్రాయబడింది కదా. ఎవరి కోసం పుట్టాడు అని అంటే అక్కడనే వ్రాయబడింది,
మీ కొరకు అన్నమాట. ఎవరి కొరకు యేసు ప్రభు పుట్టాడంట? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరి కొరకు పుట్టాడంట? మీ కొరకు. దేవదూతలు మీ కొరకు, మనుషులందరి కొరకు ఆయన రక్షకుడిగా, లోక రక్షకుడిగా పుట్టి ఉన్నాడు. పుట్టడం అంటే అర్థం ఏంటిది? పుట్టి ఉన్నాడు అని అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు అర్థం కాని చెప్తున్నాను. మనము ఈ లోకం పుట్టక ముందు ఉన్నామా ఆలోచిద్దాం. మనము ఈ లోకం పుట్టక ముందు ఉన్నామా? ఎప్పటి నుండి ఉన్నాం మనము? నేను పుట్టి 34 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు నేను ఉన్నానంటే ఉన్నాను, కానీ ప్రత్యేకంగా లేదు, దేవునిలో ఉన్నాను. ఈ లోకం పుట్టక ముందు దేవునిలో ఉన్నాను. తర్వాత ఆదాములో నుండి ఒక్కొక్కరి ద్వారా ఉన్నాను, కానీ సెపరేట్గా మాత్రం నేను లేను. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రము ఆయన ఈ లోకము పుట్టక ముందే ఆయన సెపరేట్గా ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అక్కడ వాక్యము అని వ్రాయబడింది కదా, వాక్యం ఉండెను అన్నమాట. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. వాక్యం అని ఎందుకు రాయిస్తున్నాడంటే, ప్రకటన గ్రంథములో దేవుని వాక్యమను నామము ఆయనకున్నది. ఎవరికుందంట? యేసు ప్రభువుకు ఉంది. కాబట్టి యేసు ప్రభువును వాక్యముతో పోలుస్తున్నాడు. అక్కడ ఆ వాక్యం అన్న పదం దగ్గర యేసుక్రీస్తు అని ఒకసారి పెట్టుకొని చదివితే ఎలా ఉంటుందంటే, ఆది యందు యేసుక్రీస్తు ప్రభుల వారు ఉండెను, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని యొద్ద ఉండెను, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడై ఉండెను. ఎప్పటి నుండి ఉన్నాడంట ఆయన? ఈ లోకము పుట్టక ముందు నుండే ఆయన దేవుని యొద్ద ఉన్నాడు. దేవుని యొద్ద ఉన్న ఆయన ఈ లోకానికి పని మీద వచ్చాడు. ఉన్న ఆయననే ఈ లోకానికి పని మీద వచ్చాడు. పుట్టినవాడు కాదాయన, ఈ లోకానికి వచ్చినవాడు. కానీ ఇక్కడేమని వ్రాయబడింది? పుట్టాడు అని వ్రాయబడింది. దేవదూతలు చెప్తున్న మాటలు ఏమన్నా తప్ప? చదువుకోని వారికి అర్థమయ్యేటట్లు ఒకవేళ చెప్పింది అనుకుందాం, మరోలా కూడా చెప్పొచ్చు. కానీ అలా చెప్తలేవు. దేవదూతలు కూడా ఒక మంచి మాటని చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి అంటే, పుట్టాడు అని వ్రాయబడింది. పుట్టాడు అని చెప్తున్నాయి. ఎలాంటి సందేహం లేదు. అంటే యేసుప్రభు పుట్టాడా ఆయన వచ్చాడని అంటే రెండు మాటలు కరెక్టే. ఆయన పుట్టింది కరెక్టే, ఆయన వచ్చింది కూడా కరెక్టే. పుట్టాడు అని వ్రాయబడింది కదా, ఆయన ఈ భూమి మీద పుట్టక ముందే ఆల్రెడీ పరలోకములో ఉన్నాడు. అవునా కదా? పరలోకములో ఉన్న ఆయన ఈ భూమి మీదకి వచ్చాడన్నది 100% కరెక్ట్. కానీ పుట్టాడని కూడా వ్రాయబడింది కదా, దీన్ని ఎలా 100% మనం కరెక్ట్ అనుకుంటాం చెప్పండి? ఉన్న ఆయనే వచ్చాడు, ఇది 100% కరెక్ట్. మరలా పుట్టాడని వ్రాయబడింది, దేవునికి పుట్టుకుందా అన్న ప్రశ్న కూడా మనకు వస్తుంది. అవునా కాదా? అసలు దేవుడు ఎందుకొరకు పుట్టాడని వ్రాయించాడో ఇప్పుడు లేఖనాలను మనము పరిశీలిద్దాం. జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడని ఎందుకు దేవుడు వ్రాయించాడు? దేవుడు ఎందుకు వ్రాయించాడు ఒకసారి చూద్దాం. బైబిల్లో వ్రాయబడింది. రోమీలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమీలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయము, అక్కడ 2 నుండి 7 వచనాలు కలిసి ఉంటాయండి. చాలా పెద్ద సెంటెన్స్ ఇది. రోమీలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుండి 7వ వచనం వరకు అన్ని వచనాలు కలిసి ఉంటాయి. దాంట్లో మధ్యలో నుండి నేను చదువుతున్నాను. ఎన్నో లైన్ అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9వ లైన్ నుండి నేను చదువుతున్నాను. కింది నుండి లెక్క పెడుతున్నాను. ఆలోచించాడు. 9వ లైన్లో ఉన్నటువంటి మాట నుండి చదువుతున్నాను, ఎందుకంటే లేట్ అవుతుంది కనుక. అక్కడ 9వ లైన్లో ఉన్నటువంటి మాట కింది నుండి, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. ఏమని వ్రాయబడింది ఇక్కడ?
యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరమును బట్టి దావీదు సంతానముగా పిలువబడుతున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి, లేకపోతే ఈ మాటలు అర్థం కావు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. శరీరమును బట్టి దావీదు సంతానముగా ఆయన పుట్టాడంట. దావీదు గారి యొక్క సంతానములో నుండి ఈయన శరీరమును బట్టి పుట్టాడు అన్నమాట వ్రాయబడింది. శరీరాన్ని బట్టి ఏ సంతానంలో పుట్టాడంట? దావీదు గారి సంతానంలో పుట్టాడు. అవునా కదా? కానీ ఆయన ఎప్పటి నుండి ఉన్నాడు? ఈ లోకం పుట్టక ముందే పరలోకములో ఉన్నాడు గనక, ఆయన ఆల్రెడీ దేవుని కుమారుడని వ్రాయబడింది గనక, శరీరమును బట్టి దావీదు సంతానములో నుండి వచ్చాడు గనక దావీదు సంతానముగా పిలువబడ్డాడు, దావీదు కుమారుడుగా కూడా పిలువబడ్డాడు. కానీ కింద వ్రాయబడింది చూడండి, మృతులలో నుండి తిరిగి లేచుట వలన, మనుషులందరి కొరకు చనిపోయి మృతులలో నుండి తిరిగి లేవడము ద్వారా ఎవరిని నిరూపింపబడ్డాడంట? ఆయన దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపించబడ్డాడు యేసు ప్రభువు. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు అని నిరూపించబడ్డాడు అని వ్రాయబడింది. మృతులలో నుండి లేవడము ద్వారా ఆయన దేవుని కుమారుడని నిజ నిర్ధారణ చేసి నిరూపించాడు దేవుడు. మృతులలో నుండి లేవడం ద్వారా యేసు ప్రభు దేవుని కుమారుడని నిరూపించబడింది. శరీరాన్ని బట్టి, తన పుట్టుకను బట్టి చూస్తే ఎవరి సంతానం అని పిలువబడుతుంది? దావీదు సంతానముగా పిలువబడింది. దావీదు కుమారుడని యేసు ప్రభు అన్నారు. అందుకొరకే చాలా మంది ఏమన్నారు, యేసు ప్రభువును భూమి మీద బ్రతికిన దావీదు కుమారుడా, అవునా కదా, మమ్మల్ని కనికరించయ్యా అని మాట్లాడారు. ఎందుకంటే దావీదు గారి యొక్క వంశములో నుండే యేసు ప్రభు రావాలి. ఓకేనా? కాబట్టి దావీదు కుమారుడుగా అందుకొరకే పిలువబడ్డాడు. శరీరమును బట్టి దావీదు సంతానములో పుట్టాడు. ఈ మాట ఇంకా మనకు స్పష్టంగా అర్థం కానికి ఇదే రోమీలోకి రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం చూడండి. రోమీలోకి రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను అన్నమాట. మీకు స్పష్టంగా అర్థం కాదు. ఇప్పుడు నేను ఇంకా క్లారిటీ ఇస్తాను, ఆలోచించండి. శరీరమును బట్టి క్రీస్తు దావీదు సంతానములో పుట్టాడు అన్నమాట వ్రాయబడింది. ఎవరి సంతానంలో పుట్టాడంటే యేసు ప్రభు? దేనిని బట్టి? శరీరమేమో దావీదు సంతానము నుండి వచ్చింది గనక దావీదు సంతానములో నుండి పుట్టెను అన్నమాట వ్రాయబడింది. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఇశ్రాయేలీలలో నుండి పుట్టాడు. కానీ ఈయన ఎవరు అని రాయబడిందో తెలుసా? మనం పోయిన వారం కూడా తెలుసుకున్నాం కదా. శరీరమును బట్టి చూస్తే ఈయన దావీదు సంతానము, ఇశ్రాయేలీయుడు. కానీ ఆత్మను బట్టి చూస్తే ఈయన ఎవరు అని వ్రాయబడిందంటే, ఈయన శరీరమును బట్టి వీరిలో పుట్టాడు కానీ దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. కానీ ఆయన ఎవరు అని అంటే సర్వాధికారి అయిన దేవుడు అని వ్రాయబడిందండి. ఎవరంటే యేసు ప్రభు సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరం స్తోత్రార్హుడైన దేవుడు అని వ్రాయబడింది. ఇప్పుడు ఇవి క్లిష్టంగా మనకు కనబడుతుంది. ఈ మాటలు మనకు అర్థం చేసుకోవడం చాలా క్లిష్టంగా అనిపిస్తుంది. పుట్టాడన్నది కరెక్టే అంటున్నాం, వచ్చాడన్నది కూడా కరెక్ట్ అంట. ఏ విషయంలో పుట్టాడంటే శరీర విషయములో మాత్రము దావీదు సంతానంలో పుట్టాడు, ఇశ్రాయేలీయులలో నుండి పుట్టాడు. కానీ ఆత్మను బట్టి చూస్తే ఈయన దేవుని కుమారుడని, దేవునికి పుట్టాడని, పరలోకములో ఈ లోకం పుట్టక ముందే ఉన్నాడని, ఆయన ఒక పని మీద ఈ భూమి మీదకి వచ్చాడని మనకు తెలియజేస్తుంది. ఆయన ఎవరు అంటే సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడు అన్నమాట వ్రాయబడింది. ఇప్పుడు యేసు ప్రభు పుట్టాడా అన్నదానికి ఇప్పుడు ఒక క్లారిటీ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, అబ్రహాము ఇస్సాకును కనెను. అమ్మ ఎవరు కన్నారంట?
అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు యాకోబును కనెను. యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెనని ఒక లిస్టే చెప్తున్నాడండి. అక్కడ ఎవరిని కనెను అని వ్రాయబడింది? అబ్రహాము ఇస్సాకును కన్నది. ఇస్సాకును కన్నది షారానా అబ్రహామా? మీకు అర్థమవుతుందన్నమాట. జాగ్రత్తగా, ఎందుకంటే పుట్టాడని రాయబడింది కదా, ఎందుకు అలా రాయించాడో మీకు అర్థం కానీ చెప్తున్నాను. అబ్రహాము ఇస్సాకును కనేను అన్నమాట. కన్నదోరు షారా, తల్లి అయిన షారా కన్నదా అబ్రహాం గారు కన్నదా? అబ్రహాము షారాలు ఎవరు? భార్యాభర్తలు. ఇప్పుడు కన్నదోరు చెప్పండి. తల్లి గంటదా తండ్రి గంటడా? మళ్ళీ దేవుడు ఏంది అబ్రహాము కనేను అని రాయించాడు. ఇక్కడ ఆ లిస్టులో చూస్తే ప్రతి ఒక్కరు కూడా పురుషులు కనెను అన్న మాట రాయబడింది. ఎవరు కన్నారంట? అంటే పిల్లలను కనేది ఎవరు అనంట? తల్లి కాదా? తల్లి కాదా అంటున్నా. పురుషుడే కంటున్నాడంటే బైబిల్ చెప్తుంది. ఏమని చెప్తుందంటే, ఇక్కడ ఒక క్లారిటీ మీకు కావాలి. మనుషులందరినీ కూడా దేవుడు ఒకని ద్వారా సృజించాలి అని అనుకున్నాడు. అర్థమైందా? ఎవరి ద్వారా? ఒకని ద్వారా ప్రతి జాతి మనుషులను ఆయన పుట్టించాడు. ఆ ఒకరు ఎవరంటే ఆదాము. అర్థమైందా? ఆదాము ఉన్నాడు. ఆదాము ద్వారానే కయ్యూను పుట్టాడు. అర్థమైందా? ఆదాము ద్వారానే హేబేలు పుట్టాడు. ఆదాము ద్వారానే షేతు పుట్టాడు. ఈ షేతు కానీ, ఈ కయ్యూను కానీ, ఈ హేబేలు కానీ పుట్టకముందు ఎక్కడున్నారు చెప్పండి? ఆదాము యొక్క గర్భములో ఉన్నారు. ఎలా ఉన్నారు? ఆయనలో ఆత్మలుగా ఉన్నారు. ఎవరిలో ఉన్నారు? ఆదాములో వీరందరూ కలిసి ఉన్నారు. హేబేలైనా ఆదాములోనే ఉన్నాడు, కయ్యీనైనా ఆదాములోనే ఉన్నాడు, షేతు అయినా ఆదాములో నుండే ఉన్నాడు. వాళ్ళ నుండి ఈ లోకమంతా పుట్టుకొని వచ్చింది. మనమందరము కూడా పుట్టక ముందు ఒకప్పుడు ఎక్కడున్నామంటే ఆదాము గారి గర్భములోనే ఉన్నాం. అవునా కదా? ఆదాము ఎవరిలో ఉన్నాడు పుట్టక ముందు అంటే దేవునిలో ఉన్నాడు. అర్థమైందా? ఆదాము పుట్టక ముందు దేవునిలో ఉన్నాడు. ఆదాము దేవునికి కుమారుడు అని వ్రాయబడింది. అంటే ఆదామును కన్నది దేవుడైతే ఆదాము నుండి పుట్టుకొస్తున్న వాళ్ళందరూ కూడా ఎవరికి కుమారులు అవుతారు చెప్పండి? దేవునికి కుమారులు అవుతారు. అంటే పురుషుని నుండి ఆత్మ అనేది వేరుపడుతుంది, స్త్రీ నుండి శరీరం అనేది ఏర్పడుతుంది. మీకు అర్థమైందా? పురుషుని నుండి ఆత్మ అనేది వేరుపడుతుంది. స్త్రీ పురుషుల కలయిక ద్వారా ఆ దాంపత్య జీవితములో పురుషునిలో నుండి ఆత్మ తల్లి గర్భములోనికి వెళ్తుంది. తల్లి గర్భములో అండము ప్రతి నెల రిలీజ్ అవుతుంది కదా. ఈ శుక్రకణం అనేది అండముతో ఎప్పుడైతే కలుసుకుంటుందో అది పిండముగా మారి తండ్రిలో నుండి వెళ్ళిన ఆత్మ తల్లి గర్భములో ఉన్న అండముతో కలిసినప్పుడు ఒక శరీరాన్ని ఏర్పరచుకొని, ఒక శరీరాన్ని ఏర్పాటు చేసుకొని ఈ భూమి మీదకి వస్తుంది. అంటే స్త్రీ ద్వారా పుట్టేది శరీరము, పురుషుని ద్వారా పుడుతుంది ఆత్మ. అర్థమైందా? ఈ క్లారిటీ మనకు ఉండాలి. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు, కొంచెం వివరణ ఇవ్వాలి, కానీ మీకు అర్థం కానికి సింపుల్గా చెప్పేసిన. పురుషుని నుండేమో ఆత్మ వెళ్తుంది, తల్లి గర్భములో అండం ఉంటుంది కదా, అండముతో కలుసుకున్న తర్వాత పిండముగా మారి శరీరాన్ని ధరించుకొని 9 నెలల తర్వాత బిడ్డ భూమి మీదికి వస్తుంది. అంటే శరీరమును కన్నదేమో తల్లి, ఆత్మను కన్నవాడేమో తండ్రి. అర్థమైందా? అర్థం కాలేదా? ఆలోచించండి. ఈ క్లారిటీ మనందరికి ఉండాలి. అంటే శరీరమేమో తల్లి నుండి వస్తుంది, ఆత్మనేమో తండ్రి నుండి వస్తుంది. కాబట్టి ఇక్కడ శరీరమును బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడ పుట్టాడని వ్రాయబడింది? దావీదు సంతానములో నుండి పుట్టాడు. ఇప్పుడు మరియ గారు ఉన్నారు కదా, మరియ ఎవరి సంతానములో నుండి వచ్చిందామె?
దావీదు గారి సంతానం అంటే యూదా జనాంగంలో నుండి, అంటే యూదా గోత్రములో నుండి ఆమె వచ్చింది. ఆ గోత్రములో నుండి దావీదు గారు వచ్చారు, ఆ గోత్రములో నుండి మరియమ్మ గారు వచ్చారు. కనుక మరియమ్మ గారి యొక్క శరీరాన్ని పంచుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టాడు. అయితే మీకు అర్థం కానికి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆత్మ యోసేపులో నుండి వచ్చిందా, పరలోకం నుండి వచ్చిందా? యోసేపులో నుండి రాలేదు, పురుషునిలో నుండి రాలేదు. ఆల్రెడీ పరలోకంలో ఉన్నటువంటి ఆయనే ఈ భూమి మీదికి మరియ గర్భములోనికి ప్రవేశపెట్టబడ్డాడు. ఎలా పెట్టబడ్డాడు అని అంటే బైబిల్లో రాయబడింది, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఆ శక్తి నిన్ను కమ్ముకొనినప్పుడు ఆ పరిశుద్ధాత్మ సహాయము చేత ఆ యేసుక్రీస్తు ప్రభువారు నీ గర్భములో ప్రవేశిస్తాడు. ఎందుకంటే ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? పరలోకంలో ఆకాశ మహాకాశాలు పట్టజాలని వాడు. యేసు ప్రభువు కూడా ఎలా ఉన్నాడంటే, యేసు ప్రభు కూడా ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత ఆకారము ఒక్కసారిగా మన శరీరంలోనికి వస్తే మన శరీరం తట్టుకోగలుగుతుందా? భరించగలుగుతుందా? భరించలేదు. కనుకనే పరిశుద్ధాత్మ సహాయము ద్వారా యేసు ప్రభు మరియ గర్భములోనికి ప్రవేశపెట్టాడు. ఆత్మగా ఆయన పరలోకములో నుండి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆత్మగా తల్లి గర్భంలో ప్రవేశపెట్టాడు. కానీ శరీరం అనేది ఎవరి నుండి వచ్చిందంటే మరియమ్మ గారి ద్వారా వచ్చింది. కాబట్టి ఆయన దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు, దావీదు సంతానముగా పిలువబడ్డాడు. అర్థమైందా? అర్థం కాలేదా? అమ్మ అర్థమైంది కదా? ఆలోచించండి. దావీదు సంతానంగా పిలువబడ్డాడు కనుక బైబిల్లో ఏమైనా ఉంటే 2 మాటలు చెప్పేసి ముగించేస్తాను. అక్కడ రాయబడిన మాట హెబ్రీలోకి రాసినటువంటి పత్రిక చూడండి ఒకసారి. హెబ్రీలోకి రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీలోకి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీలోకి రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా అన్నమాట. శరీర సంబంధమైన తల్లిదండ్రులకు భయపడి వారికి లోబడుతున్నాం కదా మనం ఈ భూమి మీద. శరీర సంబంధమైన తల్లిదండ్రులకే భయపడి మనము లోబడుతున్నప్పుడు ఆత్మలకు తండ్రి అయిన ఆ దేవాతి దేవునికి శరీర సంబంధమైన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా భయపడాలి, శరీర సంబంధమైన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా లోబడాలి. అవునా కాదా? ఎక్కువగా లోబడాల్సింది ఎవరికి? ఎక్కువగా భయపడాల్సింది ఎవరికి? ఆత్మలకు తండ్రి అయిన దేవునికి. ఈ లోకములో ఉన్నటువంటి తల్లిదండ్రులు శరీరానికి తల్లిదండ్రులు, కానీ ఆత్మకు ఎవరు తండ్రి తెలుసా? ఆత్మలకు ఎవరు తండ్రి అని వ్రాయబడిందంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఆత్మకు దేవుడే తండ్రి. ఆత్మలనేమో దేవుడు పుట్టిస్తున్నాడు, శరీరాన్నేమో తల్లిదండ్రుల ద్వారా కలిగిస్తున్నాడు. ఇది మీకు అర్థమైతే ఆత్మలకు తండ్రి అయిన ఆ దేవాతి దేవునికి మనం ఏం చేయాలి? ఎక్కువగా భయపడాలి, ఎక్కువగా లోబడాలి. అందుకొరకు ఎఫెసీలోకి రాసిన పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా రాయబడింది, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని వ్రాయబడింది. ఎంతమందికి తండ్రి అయిన దేవుడు అంట? యేసు ప్రభువుకైనా పరిశుద్ధాత్మకైనా మనకైనా అందరికీ తండ్రి ఎవరంటే ఆత్మలకు తండ్రి. మనలో ఉన్న ఆత్మలకేమో దేవుడు తండ్రి, ఈ శరీరం ఏమో తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. అంటే తల్లిదండ్రుల ద్వారానేమో ఈ శరీరం పుట్టింది, ఆత్మనేమో దేవుని మూలముగా పుట్టింది. అందుకొరకే బైబిల్ ఏమని రాయబడిందంటే యేసు ప్రభు పరలోకము నుండి వచ్చెను అన్న మాట ఆత్మను బట్టి వ్రాయబడింది. శరీరాన్ని బట్టి ఆయన ఈ భూమి మీద దావీదు సంతానములో మరియమ్మ గారి గర్భములో పుట్టెను అని, శరీరమును గురించి మాత్రమే పుట్టెను అని వ్రాయబడింది. ఆత్మను బట్టి చూస్తే ఆయన పరలోకం నుండి ఈ భూమి మీదకి వచ్చాను. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చాడా పుట్టాడా అంటే శరీరమును బట్టి ఈ భూమి మీద పుట్టాడు, ఆత్మను బట్టి ఆయన పరలోకములో ఉన్నాడు. పరలోకములో ఉన్న ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఎక్కడి నుండి వచ్చాడు అంటే పరలోకము నుండి. ఆ పరలోకములో ఎప్పటి నుండి ఉన్నాడు?
ఆ పరలోకము నుండి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు అన్నది వచ్చేవారం మనము తెలుసుకుందాం. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో పుట్టినందుకే మనం ఏం చేస్తున్నాము, క్రిస్మస్ అనే సంవత్సరానికి ఒకసారి మనం ఏం చేస్తున్నాం, క్రిస్మస్లు జరిపించుకుంటున్నాం. ఎందుకు చేస్తున్నామనంటే యేసు ప్రభు మనల్ని రక్షించడానికే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడని ఎంత గొప్ప సంతోషం. ఆయన రాకపోతే మనకు పరలోకం లేదు, పాపక్షమాపణ లేదు, పరలోకం లేదు, నరకానికి జారిపోయే స్థితిలో ఉన్నాం. అలాంటి మనల్ని కనికరించి దేవుడు యేసు ప్రభు ద్వారా మనల్ని రక్షించాలనుకున్నాడు. ఆయన పుట్టుక అందరికీ సంతోషకరమైనది. కాబట్టి ఆయన పుట్టాడని మనం ఏం చేస్తున్నాము, పండుగలు చేస్తున్నాం. ఆ పండగ పేరుతో మనం ఏం చేస్తున్నాం, మనం సంతోషిస్తున్నాం. పుట్టినరోజు ఎవరిది, అవునా కదా, దేవుంది. సంతోషం ఎవరిది, అవునా కదా. పుట్టినరోజు దేవుంది అయితే సంతోషం ఎవరికి ఉండాలి చెప్పండి, దేవునికి ఉండాలి, అవునా కదా. దేవుడు సంతోషపడట్లేదు, మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడు, మన గురించి చింతిస్తున్నాడు. ఇప్పుడు దేవుని పుట్టినరోజు జరుపుకుంటున్నాం, ఓకే, దేవుడు బైబిల్లో ఆ విషయాలు ఏం రాయించలేడు, సరే చేసుకుంటే మీకు ఆప్షన్ వదిలేశాడు. చేసుకుంటే ఎవరి కోసం చేయాలి ఇప్పుడు, ఆయన పుట్టినరోజు దేవుడు సంతోషపడేటట్లు చేసుకోవాలి మనం క్రిస్మస్. మనం సంతోషపడడానికి చేసుకోవద్దు. ఆ కార్యక్రమము ద్వారా దేవుడు సంతోషపడాలి, దేవుడు మహిమపరచబడాలి. మనం ఏ చేసినా దేవుని మహిమ కొరకే చేయాలి అని బైబిల్లో రాయబడింది. ఇప్పుడు ఆయన పుట్టాడని సంతోషిస్తే కాదు, ఇప్పుడు ఆయన ఎక్కడ పుట్టాలో తెలుసా, మన హృదయములో ఆయన పుట్టాలి. మన హృదయములో ఆయనను దేవునిగా ప్రతిష్ఠ చేసుకోవాలి. ఆ ప్రభువు మన హృదయములో ప్రతిష్ఠించబడితే, ఆయన మన హృదయములోనికి వస్తే మన జీవితంలో ఉన్న పాపమంతా తొలగిపోతుంది. మనము దేవుని కొరకు పరిశుద్ధమైన ఆలయముగా ఉంటాం. ఆయన కొరకు మనం పరిశుద్ధమైన ఆలయముగా ఉందాం. మనందరికి తెలిసిన క్రిస్మస్ ఏంటిదంటే, ఒక మాటలో చెప్పేస్తాం, ముగించేస్తున్నా. మనందరికీ తెలిసిన క్రిస్మస్ డిసెంబర్ 25. అది యేసు ప్రభువు పుట్టినరోజు అని తెలుసుకోవచ్చు. కానీ వాస్తవంగా ఎక్కువ మాటలు మనం ఆలోచిస్తే వచ్చాడు అన్నది కూడా మనం ఆలోచించాం. 2 మాటలు, శరీరాన్ని బట్టేమో పుట్టాడు, ఆత్మను బట్టేమో వచ్చాడు. మనందరికీ తెలిసిన క్రిస్మస్ ఏంటిదంటే డిసెంబర్ 25 ఆయన ఈ లోకానికి వచ్చిన రోజు అని తెలుసుకున్నాం. కానీ తెలియని క్రిస్మస్ ఉంది, మనందరికీ తెలియని క్రిస్మస్ ఒకటి ఉంది. ఆ డేట్ ఏంటిదో వచ్చే వారం చెప్తాను. ఆ డేట్ మనం ఫిక్స్ చేద్దాం వచ్చే వారము. ఆయన పుట్టినరోజు ఎప్పుడో, దేవుడు ఎప్పుడు ఆయన పుట్టాడని వ్రాయబడిందో, యేసు ప్రభు తాను పుట్టినరోజు గురించి మాట్లాడుతూ మీకు చేతనైతే ఆ రోజు రాసుకోమంటున్నాడు. వచ్చే వారము ఆ విషయాన్ని ప్లస్ ఆయన ఈ లోకానికి రావడానికి గల ప్రధానమైన ఒక 7 కారణాల గురించి మనము దేవుని చిత్తం అయితే తదుపరి వచ్చే వారం మనము తెలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు మనందరినీ దీవించాలని, విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా అందరి హృదయాల్లో దేవుడి మాటలు ఫలింపచేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. ఓకే.